ఏంటి బిగులు నైట్ 12 అయినా సరే ఇక్కడ ఫుడ్ అది ఉంటదా? ఇంక అసలు విషయం ఏంటంటే బిగులు రాను రాను మనం కుంభకర్ణుడి కన్నా దారుణంగా తయారవుతున్నాం. నైట్ 12:30కి ఆకలేస్తుంది. ఇంక నైట్ 12:30కి ఆకలేస్తే ఇంకేం చేస్తాం అని చెప్పేసి ఇంక నీట్‌గా ఫ్రిడ్జ్ అది ఓపెన్ చేశాను. ఇంక ఫ్రిడ్జ్‌లో కూడా ఏమి లేవు. కిచెన్‌లో మిగిలాయని చూస్తే కిచెన్‌లో కూడా ఇంకేటి లేవు. ఇంక ఎలాగైతే ఏది చేస్తాం బయటికెళ్ళి తిందాం కదా! ఈ టైంకి ఏం దొరుకుతాయి అంటే అప్పుడే కుశల్ గాడు చెప్పాడు, లేదురా పంజాబీ ధాబా ఉంటది జీఎస్ఎల్ దగ్గర చాలా బాగా చేస్తారంటే ఇంక నీట్‌గా నేను కుశల్ గారు స్టార్ట్ అయిపోయి పంజాబీ ధాబాకి. ఏమీ ఉండవని అనుకున్నాను గానీ చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. నైట్ 12:30ని కూడా ఇంకా పక్కన వెళ్ళే లారీస్ అని ఆపేసి కూడా ఒక డ్రైవర్స్ అది వచ్చి తింటున్నారు. ఫుడ్ అనేది మరి ఎంత బాగుందో నాకు తెలీదు. పదండి మనం కూడా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా నీట్‌గా రోటీస్‌న బోన్‌లెస్ చికెన్ కర్రీ పట్టుకొని రూమ్‌కి వచ్చానా. ఇంకా థమ్స్ అప్ కోసం కుశలోడు ఏకంగా పక్క అంకుల్ షాప్ మూస్తుంటే 12 అంకుల్ ఒక థమ్స్ అప్ బాటిల్ అని చెప్పేసి మళ్ళీ అంకుల్‌ది షాప్ ఓపెన్ చేశాడు ఈ థమ్స్ అప్ కోసం. ఇంకా నీట్‌గా థమ్స్ అప్ అది పట్టుకొని ఇంకా నీట్‌గా రోటీస్ కుశల్ చెప్తున్నాడు ఈరోజు నేను టేస్ట్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ ఆర్డర్ టేస్ట్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంక మళ్ళీ రేపు కాలేజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నీట్‌గా బెడ్ అయితే పోసుకొని నీట్‌గా పడుకొని పోయినా. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీళ్ళు ఇప్పుడే నా కంటెంట్ నచ్చితే యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసుకొని పెట్టుకోండి. ఇట్లు మీ అజయుడు.